హాయ్ అండి, వెల్కమ్ టు శివ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి పిఎం కిసాన్ అమౌంట్ ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఆ అమౌంట్ మన అకౌంట్ లో పడిందా లేదా, అదే విధంగా దాని స్టేటస్ ఏంది, మన అకౌంట్ ఏ అకౌంట్ లో పడుతుంది అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా అమౌంట్ స్టేటస్ ఏంటి అనేది అయితే వీడియో ఎలా చెక్ చేయాలనే విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సంబంధించిన అప్డేట్ స్కీమ్స్ అన్ని మీకు మీ మొబైల్లోనే మన ఛానల్లో మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ అండి, మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మనం ఫస్ట్ అయితే గూగుల్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మనమైనా మొబైల్ అయినా చూసుకోవచ్చు. మొబైల్ అయినా డెస్క్టాప్ సైట్ అని పెట్టుకున్నామంటే ఈ విధంగానే ఓపెన్ అవుతుంది గూగుల్ అయినా. ఇక్కడైతే పిఎం కిసాన్ అని అయితే టైప్ చేసి ఎంటర్ చేయండి. ఇక్కడైతే ఫస్ట్లోనే కనపడుతుంది కదా పిఎం కిసాన్ నిధి అని, ఫస్ట్ స్టార్టింగ్లో అదే అఫీషియల్ సైట్ అనమాట. దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ పిఎం కిసాన్ సంబంధించిన యాడ్ అయితే వచ్చింది. పైన ఇంటూ మార్క్ అయితే కొట్టండి, వెళ్ళిపోతుంది. ఇది మెయిన్ పిఎం కిసాన్ సంబంధించిన అఫీషియల్ సైట్ అండి. దీంట్లో ఇక్కడ 3 ఉన్నాయి కదా, న్యూ ఫార్మరు, ఈకేవైసీ, నో యువర్ స్టేటస్ అని. అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసినారంటే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, థర్డ్ వన్ది లాస్ట్ నో యువర్ స్టేటస్ అనేది కదా, దాని మీద క్లిక్ చేసినారంటే మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మీకు ఎంటర్ రిజిస్టర్ నెంబర్ అని ఉంది. చాలామందికి అయితే ఎంటర్ రిజిస్టర్ నెంబర్ అయితే తెలియదు. అలాంటి వాళ్ళు పైన ఉంది కదా నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమంటుందంటే ఒకటి మొబైల్ ద్వారా అయినా ఎంటర్ చేయొచ్చు, లేదా ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు. చాలామందికి మొబైల్ నెంబర్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఉండదు కాబట్టి అది మారిపోయి ఉంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఆధార్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశారంటే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత పక్కన క్యాప్షన్ ఉంది కదా సివి అని, ఆ క్యాప్షన్ కూడా అయితే పక్కన ఖాళీ ప్లేస్లో అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని కొడితే మన రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి అయితే, అంటే ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఆ ఓటీపీని అనేది ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఎంటర్ ఓటీపీ అనేది కదా, ఇక్కడైతే మీరు ఓటీపీని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ ఇచ్చేసి తర్వాత గెట్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకైతే ఈ విధంగా పిఎం కిసాన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మీ మొబైల్ మీ పేరు అయితే వస్తుంది. మీరు ఇక్కడ పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ నెంబర్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ బ్యాక్ అయితే రావాల్సి ఉంటుంది. బ్యాక్ 2 సార్లు అయితే బ్యాక్ వచ్చినారంటే మీరు మళ్ళీ మెయిన్ సైట్కి అయితే వస్తారు. ఈ మెయిన్ సైట్లో నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడికి పోయి క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, ఇక్కడైతే నెంబర్ ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఎంటర్ చేసి పక్కన క్యాప్షన్ కోడ్ ఉంది కదా, ఆ క్యాప్షన్ కోడ్ని అయితే ఈ ఖాళీ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఖాళీ ప్లేస్లో ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని కొట్టినామంటే మనకు సంబంధించిన, అంటే మన పిఎం కిసాన్ సంబంధించిన డేటా అంతా మనకి ఇక్కడైతే కనపడుతుందండి. ఇక్కడ ఒక్క నిమిషం ఓపెన్ అవుతుంది, స్లోగా ఉంది కొంచెం. చూడండి, ఈ విధంగా అయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేసినారంటే ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది కదా రెండోది, దానిపైన అయితే క్లిక్ చేసినారంటే మీరు మన పేరు, అదేవిధంగా మనకు అన్ని డేటా అన్ని రకాల ఇన్ఫర్మేషన్, అంటే ఈకేవైసీ ఉందా, ఎప్పుడు రిజిస్టర్ చేసినాము, అమౌంట్ ఎన్నిసార్లు పడింది, అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వస్తాయండి. ప్లీజ్